వెల్కమ్ బ్యాక్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్. సో మా పెళ్లి సిరీస్ అంతా చూస్తున్నారు కదా. మరి ఈ రోజు స్పెషల్ ఏంటంటే మేము ఆల్రెడీ రిసార్ట్లో ఉన్నాము. నిన్న మీరు చూసేశారు, బ్యాక్ ప్యాకింగ్ కూడా చూసారు. అండ్ ఈరోజు ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ ద డే హల్దీ సెరమనీ. సో హల్దీ అంటే బోల్డ్ అనే విశేషాలు ఉన్నాయి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను. ఎస్, ఫస్ట్ ఏంటంటే మేక్ ఓవర్ టైం. హల్దీ అంటే ఎల్లో థీమ్ కాబట్టి అందరం ఎల్లోస్లో ఉన్నామన్నమాట. మా అక్క మంచి ఎల్లో శారీ కట్టుకొని, మా కెమెరాకి ఒకసారి హై చెప్పమ్మా. ఇక్కడ పెళ్లి కూతురు బ్యాక్ చూపిస్తుంది, కొంచెం ఫ్రంట్ చూపించమనేది. మా పెళ్లి కూతురు డ్రెస్, కమాన్ హల్దీ డ్రెస్. యాక్చువల్లీ కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి కొంచెం ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ చేయించామన్నమాట హల్దీకి. అది వచ్చేసి టాప్ అండ్ ఇది బాటమ్ ఏదో ఓకే. మా డిజైనర్ ముందు ఇలా చూపిస్తే మరి దిస్ ఇస్ బాటమ్ అండ్ దీనికి ఒక చున్నీ, దిస్ ఇస్ ద దుపట్టా. అండ్ నా డ్రెస్ కూడా ఇక్కడే ఉంది. నేను ఈమె మొత్తం ఎల్లోలో వెళ్ళింది కాబట్టి కొంచెం లైట్ ఎల్లో అండ్ వైట్ షేడ్లో వెళ్దామని, సో దట్ ఇద్దరం కనిపిస్తాం, లేకపోతే పెళ్లి కూతురు పక్కనే కనిపించనేమో అని భయపడ్డాను అనమాట. దిస్ ఈజ్ మై బ్లౌజ్, దిస్ ఈజ్ లెహెంగా వైట్ అండ్ ఎల్లో థీమ్ అండ్ దీనికి దుపట్టా. అండ్ ఈ కష్టపడి ఈ డ్రెస్సెస్ని ఇంత బాగా డిజైన్ చేసింది ద మల్టీ టాస్కర్ వెన్నెల. ఒక డాక్టరు, ఒక యాక్ట్రెస్, ఒక డిజైనర్, ఇంకేమున్నాయమ్మా అవి నడుస్తూనే ఉన్నాయి అట్లా. సో అడిగిన విత్ ఇన్ నో టైంలో ఇంత చక్కగా డిజైన్ చేసి నాకు శ్రమ పెట్టకుండా డైరెక్ట్గా ఇంటికి పంపించేసింది. ఇక్కడికి తెచ్చినా అయిపోయేది తెలుసా. తన పేజ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వెరీ గుడ్ డిజైనర్. అండ్ ఒక బొటిక్ కూడా పెట్టింది. బొటిక్ కూడా రీటైల్ స్టోర్ కూడా ఉందన్నమాట తనకి. అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో మీకు అన్ని సందర్భాలకు చేస్తుంటాను. రెడీ అయిపోద్దామా? మేకప్ అయిపోయిందా? ఓకే. సో మేమిద్దరం మొత్తం రెడీ అయినాక చూపిస్తాం ఎలా ఉన్నాము. మొత్తానికి మా మేకవర్ అయితే రెడీ అయిపోయింది. ఫైనలీ హల్దీ అనగానే ఎందుకో ఈ ఫ్లవర్ జ్యువెలరీలో వేస్తారట అందరూ. నేనైతే విజయవాడకి వెళ్ళి కొనుక్కొని వచ్చిన, హైదరాబాద్ సరుకు పనికిరాదని మనకి. చలో, కొన్ని సంవత్సరాల నుంచి వేల రీల్స్ చూస్తున్నాను. ఫైనల్గా ఈరోజు మా పూజ వల్ల నాకు అవకాశం దొరికింది. ఇదంతా గంగిరెద్దు వేయడానికి. లైఫ్లో ఇంకోసారి వేయను అనుకోండి, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైము. మాకు కూడా ఉంది పాపడ పిల్ల, లేదేమో అనుకున్నా. అండ్ మా పెళ్లి కూతురు మంచిగా చూపిస్తాను నేను అది అయిపోయాక. అండ్ హియర్ ఈజ్ అవర్ బ్రైడ్ విత్ ద సేమ్ ఫ్లవర్ జ్యువెలరీ. అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా చేసింది. ఒకసారి నిలబడితే మొత్తం చూపిస్తాం. ఎస్, సో ఇది కంప్లీట్ మేక్ ఓవర్ అనమాట. మంచి డిజైనర్ డ్రెస్, బాగుంది తెలుసా, చాలా బాగుంది. ఫిట్టింగ్ అయితే అద్దరిపోయింది. ఒక్క లైక్ నాట్ ఈవెన్ అ సింగిల్ ఇంచ్ ఆఫ్ గ్యాప్. నాది కూడా చాలా బాగుంది. ఇలా వేసుకోగానే సెట్ అయిపోయింది మొత్తము. అండ్ థ్యాంక్ యూ అవర్ కో యాక్ట్రెస్ కమ్ డిజైనర్ కమ్ డాక్టర్ వెన్నెల గారు ఫర్ ద లవ్లీ డ్రెస్సెస్. ఆ మాత్రం అదే, ఆ డైలాగ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ ఈరోజు మేమిద్దరం అందంగా ఉన్నామంటే ఇదిగోండి ఈ పాప చైల్డ్ ఆర్టిస్ట్ మమత ఫ్రమ్ మమతా మేకోవర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ట్యాగ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ మమత, హాఫ్ అన్ అవర్లో నన్ను రెడీ చేసినందుకు. బేసిక్గా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నాకు ఓపిక ఉండదు కూర్చోనికి. నైస్, బాగుంది. లెట్స్ గో, లెట్స్ గో.
ఫైనల్గా మొత్తం తయారైన నేను అండ్ అక్కడ సూపర్ డెకరేషన్ ఉంది, చూపిస్తానండి. వావ్, దిస్ ఇస్ మండువా సెటప్ అనమాట. ఈరోజు మేము ఆక్యుపై చేసాం ఈ ప్లేస్ని. హియర్ ఇస్ ది ఎంట్రన్స్ ఫర్ బ్రైడ్. బాగుంది కదా క్యూట్గా. సో మా బ్రైడ్ పేరుతో వెల్కమ్ టు హల్దీ సెరమనీ ఆఫ్ నవ్యత విత్ ద వెల్కమ్ డెకార్ విత్ ఆల్ ఒరిజినల్ ఫ్లవర్స్. అండ్ అక్కడ డెకరేషన్ అయితే అద్దరిపోయింది, అది కూడా చూపిస్తాను. సో వీ వాంటెడ్ అ పూల్ మెహందీ అనమాట, అందుకే పూల్ మొత్తం ఇలా రోజ్ పెటల్స్ వేయించేసాను. ఫుల్ డెకార్ ఇదిగోండి, చక్కగా మంచి కుండలో బంతి పూలు. అండ్ ఇదేంటంటే హల్దీ సెరమనీ చూసి ఎంజాయ్ చేయడానికి సెటప్ విత్ అవర్ బ్రైడ్. సో మా క్యూట్ బ్రైడ్ ఇక్కడే ఉందన్నమాట, తన హల్దీని ఎంజాయ్ చేసుకోవడానికి రీల్స్ చేస్తుంది ప్రస్తుతం. అండ్ ఇక్కడ ఎదురుగా సెటప్, ఇక్కడ మంచి పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఎంజాయ్ చేసి గేమ్స్ ఆడడానికి ఇలా ఒక క్యానోపీ సెటప్ లాగా చేపించాను. లెట్స్ గో. అండ్ హియర్ ఈస్ ద క్యూటెస్ట్ స్వీటెస్ట్ ఎవర్ డెకార్. నేను ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు ఈ డెకార్ని చూసి చాలా మోసపడ్డాను అనమాట, మా హల్దీకి ఇలా ఉండాలి అని చెప్పేసి. అండ్ మొత్తం ఇక్కడ అన్నీ కూడా వాటర్ నింపేసి సెటప్ చేసేసి ఈవిడికి హెల్దీ చేయబోతున్నాం. చాలా బాగుంది కదా. అండ్ ఈ బ్యూటిఫుల్ డెకార్ అంతా కూడా మొత్తం ఈరోజు రేపు హల్దీకి మెహందీకి పెళ్ళికి అన్నీ కూడా నేను వినీ క్లాసీ ఈవెంట్స్ వాళ్ళకే చెప్పాను. రాకేష్ మా గృహప్రవేశానికి కూడా తనే చేశాడు. అండ్ పెద్ద సందర్భాలు ఏమన్నా ఇలాంటివి అన్నిటికీ కూడా రాకేష్ చేస్తాడు ఫ్రమ్ వినీ క్లాసీ ఈవెంట్స్. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాళ్ళకి యూట్యూబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టేస్తాను. వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్లో మనకి ఇన్ టైంలో అన్నీ వీళ్ళు చేసి పెడతారనమాట. ఎస్, నేను స్టార్ట్ చేద్దామా? అండ్ రీల్స్ సెషన్ అవుతుంది అనమాట. పెళ్ళికి మొత్తం అన్ని డ్రెస్సెస్లో కలిపి ఒక సింగిల్ ఫోజ్ ఇవ్వడము, ఇలా రౌండ్ తిరగడము అండ్ ఇలా పెట్టడము, ఇలా హెల్దీ డ్రెస్కి, మెహందీ డ్రెస్కి, బ్రైడ్ టు బీకి, పెళ్ళికి, రిసెప్షన్కి అన్ని డ్రెస్సెస్లో కూడా ఏమేమైతే వాడామో అలా అన్ని కలిపి ఒక రీల్ చేస్తున్నాం అనమాట. సో ఇవాళ హల్దీ చేస్తున్నాము. కానీ ఆయన కొంచెం జ్ఞాన నిద్రలోకి వెళ్ళాలి, అప్పుడు బాగుంటుంది అనమాట. హోస్ట్లో ఉన్నప్పుడు అంత బాగా, హోస్ట్ ఉన్నప్పుడు అంత బాగుండదు. శివన్ డామినేట్ చేస్తుంది, కొంచెం సేపు అయిన తర్వాత ఆయన డామినేట్ చేస్తారు, అప్పుడు చూడాలి. ఇప్పుడు మా చుట్టాల ఇంట్రొడక్షన్ ఉంది. అందరూ ఎల్లోలో వచ్చారు, ఎవరెవరని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. హల్దీ ఫంక్షన్ అంటే అలాగే ఉంటాము. అండ్ ముఖ్యంగా మా బావ మీ అందరికీ తెలుసు, నా వ్లాగ్లో చాలాసార్లు మంచి మంచి తెలంగాణ వంటలు చేసి మాకు తినిపించాడు. మీరు తిన్నట్టుగా ఫీల్ అవ్వండి. చెల్లెలు గారు, అక్కగారు అంటే మాకు వీళ్ళు ఆడపడుచులు. అయ్యి మా అక్క, మీ వాళ్ళని పరిచయం చేస్తారు. హలో, అదే కదా నేను పరిచయం చేస్తాను. మాకు ఆడపడుచులు ఎక్కువ అండి. అబ్బా, ఇవాళ అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎవరెంత కట్నం ఇస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను నేను ఇప్పుడు. హలో అక్కగారు, బాగున్నారు మీరు? మంచి ఇది బాగా నచ్చింది నాకు. బంగారమేనా? మీరు ఏమైనా బరువుగా ఫీల్ అయితే నాకు ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు. వదిన గారు, నేను నీకు అక్కరైతే వదిన కాదు. అయ్యో, ఆయన వదిన గారు, మా బావ వదిన గారు. హలో బామర్ది గారు, ఆయనకి బామర్ది గారు. స్టైల్ వీళ్ళ మా ఫ్రెండ్ అన్నప్పుడు అక్క పరిచయం ఇచ్చింది. ఓ, ఈవిడ తెలుసు నాకు. ఈవిడ తెలుసు. ఈవిడ నాకేమవుతుందంటే కూతురు అవుతుంది. వద్దు, ఇది క్యాన్సిల్. నాకు ఇంత పెద్ద కూతురు వద్దు. ఈవిడ గారాల అక్క. అవును, ఎక్కువ మీ గురించే చెప్తాడు. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కొడుకు. హాయ్ హాయ్ చెప్పు ఒకసారి. ఈ మోరు మేనకోడలు. నెక్స్ట్ నీదే. ఇక్కడ పెళ్లిగా ఒక్కదానివే ఉన్నావు. హలో వదినా.
నీకు అక్క నాకు అక్క మీకు వదినట్టు నాకు వదినట్టే ఇక అందరు అక్కలే ఇప్పుడు తమ్ముడు నాకు తెలుసు వాళ్ళకి తెలియదు ప్రేక్షకులకు అందుకని నాకు తెలిసి వాళ్ళకి తెలిసినట్టు ఇంక వాళ్ళు మేనకోడలు హలో అండి మా అన్న కూతురు హలో మా మన్మాడు మా మన్మరాలు ఈమె మా కోడలు మొన్ననే పెళ్ళి అయింది కొత్తగా వీళ్ళ ఓ తెలుస్తుంది కొత్త కాలం ఈమె మా కూతురు హలో సో మొత్తానికి ముగ్గురు వచ్చారు వాళ్ళ పెళ్లిగాని వాళ్ళు అండ్ హల్దీ ఫంక్షన్కి మేము బేగం బజార్లో చాలా చూసాం అనమాట డెకార్ ఐటమ్స్ హల్దీకి తీసుకెళ్ళేవి అవి చూసినప్పుడు మా అక్క అంది ఎందుకు ఇది నేను నిమిషాల్లో తయారు చేస్తాను నేను నమ్మలేదు కానీ చూడండి ఎంత క్యూట్గా రెడీ చేసిందో దిస్ ఈస్ హ్యాండ్ మేడ్ బై మై సిస్టర్ అసలు ఇంత టైం ఎక్కడ దొరికిందో నాకు తెలియదు కానీ సూపర్గా రెడీ చేసింది ఇదిగోండి డీటెయిల్స్ రాధాకృష్ణులు మళ్ళీ లోపల అన్ని పర్ల్స్ పెట్టి ఇవన్నీ కుట్టి ఇదంతా కుట్టి దానికి ఫ్లవర్స్ పెట్టి గిన్నె లోపల కూడా మిర్రర్స్ పెట్టి ఇదిగోండి వావ్ సూపర్ అబ్బా ఈ ఓపికకు మెచ్చుకోవాలి ఇంకోటి మెహందీది కూడా రెడీ చేసింది అది మెహందీ బ్లాగ్ లో చూపిస్తాను చేల్లో లెట్స్ గో అండ్ స్టార్ట్ అవునా మా పెళ్లి పత్రికదేనండి ఇది వేరేల పత్రికనా వీళ్ళకి ఇలాగే ఉంది కదా ఓ బా పెళ్లి పత్రికని యూజ్ చేసే ఫస్ట్ టైం ఇదే చూసాను నేను ఇప్పుడు మా పెళ్లి కూతురు ఎంట్రీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇదిగోండి ముగ్గురు అన్నలు తమ్ముళ్ళు కలిసి స్వాగతిస్తున్నారు గాగుల్స్ పెట్టుకొని కళ్ళద్దాలు బాగానే కనిపిస్తున్నాయిగా మా తరఫున చెప్పచ్చు అలాంటిది ఇంకొక జోష్ఫుల్ పర్ఫార్మెన్స్ ఏమన్నా పసుపు రాసే ఉంది ఎవరో పేర్లు చెప్పండి మరి పేర్లు అంటే చెప్తాం నాకు పేర్లు తెలియదు కదా సింధు దివ్య నిఖిత ప్రణీత కొట్టారబ్బా మీరంతా నిజంగా చాలా మీరు ఎంత ప్రిపేర్డ్ ఉన్నారంటే మేము గాగుల్స్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాము పర్ఫెక్ట్ వచ్చారు ఇక్కడ ఒక అద్భుతమైన డాన్సర్స్ కమ్ యాక్ట్రెస్ ఉన్నారు ఇంకా ఇంతమంది చేస్తున్నారు చేయకపోతే బాగోదేమో శైలజ గారు జ్యోతి గారు అశ్విని ఇంకెవరు భవాని రాణి రేణుక చాలా ఉన్నాయి వనజ వెన్నెల రాణి ఎవరు అద్భుతంగా ఫస్ట్ వస్తారో వాళ్ళకి డైమండ్ రింగ్ మా బావ తరఫు మీ చేతిలో అమూల్యమైన వస్తువులు ఉంటే పక్కలకి ఇచ్చేసి వచ్చేయండి మరి జాగ్రత్తగా మా ఇంట్లో లాకర్లు పెట్టి కాపాడుకుంటా పెళ్లి కొడుకు తమ్ముళ్ళు పెళ్లి కూతురు తమ్ముళ్ళు అందరు రెడీగా ఉండాలి ఇందాక తప్పించుకున్న గ్యాంగ్ అంతా రెడీగా ఉండాలి
సో మా హల్దీ సెరమనీ భోజనాలు చూపిస్తానండి. ఫస్ట్ మంచి వేడి వేడి గులాబ్ జామున్, తర్వాత ఇంకోండి మా అందరి ఫేవరెట్ బూందీ అండ్ మిరపకాయ బజ్జీ, యాక్చువల్లీ చాలా వేడిగా ఉంది. అండ్ ఇది వెజ్ మంచూరియా. నెక్స్ట్ వచ్చేసి మంచి వెజ్ ఫ్రై, చక్కన్ టొమాటో రైస్. ఇవాళ నుంచి అంత వెజ్ అనమాట, అందుకే వెజ్ ఉంది. బగారా రైస్ అండ్ మంచి గుత్తి వంకాయ కూర, పెరుగు రాయితా, వైట్ రైస్, వావ్ నా ఫేవరెట్ పెరుగన్నం, అండ్ పప్పు, వడియాలు, మంచి రోటి పచ్చళ్ళు. అండ్ దీంతో స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నా లంచ్ని.